వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖపట్నం జిల్లా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా అంటే దాదాపు అవుననే మనకు వినిపిస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ జిల్లా నుంచి పోటీ చేయకపోవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతుంది. పొరుగునే ఉన్న విజయనగరం జిల్లాకు వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సైతం ఆయనకు సమాచారం అందిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గంటా పోటీ చేస్తారని సమాచారం. ఈ నియోజకవర్గానికి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం ఇదే. ఆయనకు చెక్ పెట్టడానికి తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాసన్ రంగంలో దింపుతుందని టాక్ అయితే నడుస్తుంది. ఒకప్పుడు చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కంచుకోట. దాదాపు 1983 నుంచి 99 వరకు టీడీపీ అక్కడ తిరుగులేదు. 2004లో తొలిసారిగా ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స ఇక్కడ నుంచి గెలిచారు. 2009లోనూ ఆయనదే విజయం. 2014లో టీడీపీ మళ్ళీ గెలిచింది కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 2019లో మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు బొత్స. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ ప్రయాణం లేకుండా చేయడం, తన కంచుకోటను మళ్ళీ దక్కించుకునేలా స్కెచ్ వేయాలని చేస్తుంది టీడీపీ. ఇందులో భాగంగా ఇక్కడ నుంచి గంటా శ్రీనివాస్ను బరిలో దింపాలని భావిస్తుంది. ఈ దిశగా టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మతో మంతనాలు సాగుతున్నట్టు చెబుతున్నారు. మరో సర్వే నిర్వహించి గంటా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయొచ్చని అంటున్నారు.